అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో. పిల్లలైతే ఈరోజు హాలిడే అండి, ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళని నేను ఈరోజు ఎలా చూసుకున్నాను, అలాగే వాళ్ళకి నచ్చిన ఏం ఫుడ్ ప్రిపేర్ చేశాననేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను వాళ్ళకి హాలిడే అనుకున్న ముందు రోజే నేను వాళ్ళకి నచ్చిన ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, అలాగే ఏం లంచ్ చేయాలనేది ముందుగా అనుకుంటాను. అందుకని నైటే నేను వైట్ శనగలు, అలాగే రాజ్మా అయితే నానబెట్టాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి అయితే చేద్దామనుకున్నాను. ఇక్కడ మా పిల్లలైతే మార్నింగ్ లేవగానే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ నేనైతే పూరీలోకి పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కూరకు కావాల్సిన బంగాళదుంప, అలాగే రాజ్మా శనగలు కూడా బాయిల్ అయిపోయాయి. వాటిని వాటర్ అన్నీ పోయేలాగా జల్లెడలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఒక చిటికెడు పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోకూడదు. లైట్‌గా మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ దానిలో ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో మనం బాయిల్ చేసుకున్న ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే శనగలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో ఒక స్పూను శనగపిండి అనేది వాటర్‌లో మిక్స్ చేసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను పూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంటున్నారు అనంటే వాళ్ళకు నచ్చిన ఫుడ్డు ముందు రోజే మనం ఏం కర్రీ చేసుకోవాలి, అలాగే వాళ్ళు ఇంట్లో ఉంటే ఏది ఇష్టంగా తింటారనేది ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఉదయం లేవగానే వాళ్ళకి ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, ఏం లంచ్ చేయాలి అని వెతుక్కునే ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక్కడ మా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టిచ్చేసి నేను ఇల్లంతా మాప్ చేసేసి ముగ్గనేది వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఫ్రెష్ అయిపోయి పూజకు కావాల్సినయన్నీ కూడా రెడీ చేసుకున్నాను. పూజకు కావాల్సినయన్నీ ముందు రోజే నేను రెడీగా పెట్టుకుంటాను. సో పూజ చేసుకునే టయానికి మనకి హడావుడి లేకుండా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ పూలన్నీ కూడా రెడీగా ఉంచుకొని దేవుడికైతే పెట్టేశాను. ఇక్కడ దీపారాధన కుందులకి అన్నిటికి కూడా పసుపు, కుంకుమ పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు అని తెలిసినా కూడా మనం ఎటువంటి హడావిడి లేకుండా పూజ చేసుకోవాలి అనంటే ముందు రోజే ఒక ప్లానింగ్ చేసుకుంటే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళైతే ఇంట్లో ఉన్నప్పుడు నేను మోస్ట్‌లీ బ్రేక్‌ఫాస్ట్‌గా పూరి, అలాగే లంచ్‌లోకి వాళ్ళకిష్టమైన చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దానికోసం ముందుగా పాన్ పెట్టేసి చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ఆనియన్స్, ఒక పచ్చిమిరపకాయ, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ అనేది యాడ్ చేసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి టమాటో అనేది నచ్చితే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మా బాబైతే ఆడుకుంటున్నాడు. మా పాప అయితే ట్యూషన్‌కి వెళ్ళింది. సో తనొచ్చేసరికి వేడిగా లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతాను. దానికోసమని ఒక సైడ్ రైసు, అలాగే ఒక సైడ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్‌లో వాటర్ అన్నీ పోయి ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా బాబైతే కొంచెంసేపు పడుకున్నాడు. మా పాప కూడా కొంచెం సేపు పడుకొని లేచి తనకి నచ్చిన క్లేతో అయితే యాక్టివిటీస్ చేసుకుంటుంది. మోస్ట్‌లీ హాలిడేస్ అయితే నా రొటీన్ ఇలాగే ఉంటుందండి. మోస్ట్‌లీ మా పిల్లలు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది తీసుకొని ఆడుకుంటూ, డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటారు. అలాగే ఈవినింగ్ వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ కార్న్ అయితే బాయిల్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. అలాగే మా బాబు కూడా నిద్ర లేవగానే వాడితో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఏదైనా సరే వాడికి నచ్చింది రాయిస్తూ ఉంటాను. ఇంతేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.